నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సమాజం ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మానవ సంబంధాల్లోని విలువలు వెనక్కు వెళ్తున్నాయి. ప్రతి మనిషికి స్వాభావికంగా ఓ లక్షణం ఉంటుంది. తన తప్పును కప్పిపుచ్చుకోవటం, ఎదుటివారి తప్పును విమర్శించటం, 10 మందికి చెప్పడం, దానివల్ల సంతోషించడం. ఇది మనిషికున్న సహజమైన నైజం. కానీ స్త్రీ పరంగా ఇలాంటి మాటలు ప్రచారం అయితే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా ఒకరి గురించి మరొకరు ప్రచారం చేసే మాటలని పుకార్లంటాం. ఈ పుకార్ల వల్ల ఒక్కోసారి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మానవ సంబంధాల్లోని సున్నితమైన పొరలను ఇవి దెబ్బతీస్తాయి, బాధలకు గురి చేస్తాయి. ముఖ్యంగా మన పురుషాధిక్య సమాజంలో స్త్రీలో ఏ కొద్ది పొరపాటు కనిపించినా వెంటనే దానికి కొంత కల్పన జోడించి ప్రచారం జరుగుతుంది. ఒక మహిళ తనపై వచ్చిన పుకార్లను తట్టుకుని నిలబడాలంటే చాలా ఆత్మస్థైర్యం అవసరం. ఇదే విషయమై ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్తే. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ దిల్సుఖ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ కి వచ్చేసింది. మనతో పాటు అరుణ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అరుణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మా సఖులకి ఏం చూపిస్తున్నారు? మనం డిజైనర్ వేర్ లోని షేడెడ్ లో మల్టీ కలర్స్ చూడబోతున్నాం. డిజైనర్ చూపిస్తున్నారా? ఓకే, చూపి. ఈ సారీ వచ్చేసి మనకు 2 షేడ్స్ లో తీసుకున్నారు అనమాట. ఆల్మోస్ట్ మనకు షేడెడ్ అంటే మాక్సిమం లైట్ అండ్ డార్క్ కలర్స్ తోటి తీసుకుంటారు. ఏంటంటే మనకు పీచ్ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. చాలా బ్రైట్ లుక్ తోటి మంచి అఫీషియల్ లుక్ తీసుకున్నారు అనమాట. పై పార్ట్ అంతా కూడా మనకు పీచ్ కలర్ లో తీసుకున్నారు. అండ్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ కలర్ లో ఒక లేస్ అనేది అటాచ్ చేశారనమాట. చిన్న గోట్ స్టైల్ వచ్చారు. ఈ 2 షేడ్స్ లో కూడా మనకు లైట్ విత్ డార్క్స్ తోటి మిడిల్ లో కొంచెం మనకు ఒక బార్డర్ లా కంటిన్యూగా ఇచ్చారు. ఎంత వర్క్ అండి? ఇది మొత్తం మనకు సిల్వర్ వర్క్ వస్తుంది. సిల్వర్ వర్క్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ తోటి సిల్వర్ వర్క్ తీసుకుంటారు. ఇంకా ఏంటంటే మనకు స్టెమ్స్ అంతా కూడా ఓన్లీ మనకు కార్డ్ స్టైల్ లో తీసుకుని దాంట్లో మళ్ళీ మనకు బంచ్ డిజైన్ స్టైప్ లో డిజైన్ ఇలా స్టెమ్స్ కానీ ఫ్లవర్స్ డిజైనింగ్ అంతా కూడా నీట్ గా కంటిన్యూగా వస్తుంటుంది. దీని బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సారీ ఏదైతే కలర్ తీసుకున్నారో దాంట్లో ఇంకొంచెం మనకు బ్రైట్ లుక్ తోటి తీసుకున్నారు అనమాట. రా సిల్క్ బార్డర్ తీసుకుని దాని పై నుంచి మళ్ళీ మనకు స్టోన్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఇది మనకి ఇప్పుడు మిర్రర్ అనేది చాలా ఫ్యాషన్ అయింది కదా, దీంట్లో స్టోన్ మిర్రర్ అని కొత్తగా పెద్ద పెద్దగా ఉన్నాయి. దాని మిడిల్ లో వచ్చేసి మళ్ళీ మనకి 3 డిఫరెంట్ షేడ్ లో తీసుకొని మధ్యలో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి సారీ అంతా కంటిన్యూ ఇలానే ఇది వచ్చేసి మనకు కింద ఒక బార్డర్ డిఫరెంట్ గా తీసుకోవాలి కదా. పై బార్డర్ చూసినప్పుడు మనకి చేంజ్ చేశారనమాట. ఇదంతా కూడా మనకు గోటాపతి వర్క్ తోటి బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీంట్లో కూడా చిన్న చిన్న చిప్స్ వర్క్ ఇచ్చారనమాట. ఫ్లవర్ డిజైన్ అక్కడక్కడ ఆల్టర్నేటివ్ గా వస్తుంటుంది. ఇట్లానే మనకి ఆల్మోస్ట్ పళ్ళు కూడా ఇదే కంటిన్యూగా వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇలానే వచ్చేస్తుంది. శారీ పళ్ళు కూడా చాలా మంచి లుక్ వచ్చింది. మరి దీని బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పీచ్ కలర్ బార్డర్ లేదైతే మనకు థిక్ తోటి తీసుకున్నారు రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద. అదే క్లాత్ అనేది మనకు బ్లౌజ్ కూడా యూజ్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ క్లాత్. సో దీని మీద డిజైనింగ్ బాగుంటుంది అంటారా, లేకపోతే ఇలానే చేయించుకుంటే బాగుంటుంది? అంటే ఇది ఏంటంటే మనకు ప్లెయిన్ చేసుకుని 3/4 హ్యాండ్స్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి సారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో తీసుకొని కింద అంతా వర్క్ వచ్చింది కాబట్టి అలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. మరి ఈ సారీ రేంజ్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2,500 నుంచి 2,800 లోపు ఉంటుందండి. ఓకేనండి, చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఈ సారీ వచ్చేసి మనకు ఇది కూడా మనకు షేడెడ్ లో తీసుకున్నారండి. షేడెడ్ లో వచ్చింది. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా వేరు కలర్. ఏంటంటే మనకు గచ్చక్కాయ కలర్ అంటారు కదా, ఈ కలర్ అనేది చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇదంతా కూడా మనకు ఫ్రిల్స్ పార్ట్ లో చేశారు. ఈ సారీ ఈ కలర్ కాంబినేషన్ అంతా మనకు ఫ్రిల్స్ లో వస్తుంది. దీంట్లో ఏంటంటే మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ సన్ డ్రాప్ లాగా మనకు డిజైన్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ హాఫ్ నుంచి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో బార్డర్ డిజైనింగ్ కూడా చాలా బాగుందండి, బాగా వచ్చింది. ఇక్కడ వరకు నీ లెంత్ వరకు ఈ వర్క్ అనేది కంటిన్యూగా వస్తుంది. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ లోనే డిఫరెంట్ బార్డర్స్ అనేది తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకు కింద చూసినట్లయితే పింక్ కలర్ తోటి ఒక లేస్ అనేది వచ్చింది. దాని పై నుంచి మళ్ళీ మనకు బనారస్ లేస్ అనేది మనకు బ్లాక్ దాని మీద లేస్ అనేది అటాచ్ చేశారు. దాని పై నుంచి గోల్డెన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చింది. ఓకే, సో ఈ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా కొంచెం లైట్ కలర్ వచ్చిన బార్డర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే
మాక్సిమం ఈ కలర్స్ చాలా జనరల్ గా దొరకవు కాబట్టి వేరే కాంబినేషన్ తోటి చాలా మంది బాగా లైక్ చేస్తుంటారు ఇలా. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ గా షేడ్స్ అనేది తీసుకున్నారు అనమాట. చాలా బాగుందండి సారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్. మరి దీనికి పళ్ళు ఎలా వస్తుంది? పళ్ళు కూడా మనకి ఇలానే ఆల్మోస్ట్ కంటిన్యూ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుందండి. సో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మరి మనకి కావాలంటే వేరే కలర్స్ అవైలబుల్ ఉంటాయి? లేవండి, ఇవన్నీ డిజైన్ ఓన్లీ 1 పీసెస్ ఉంటాయి అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఇందాక చూసాం కదండి పార్టీ వేర్ బ్లౌజెస్ లానే అలానే కంటిన్యూ వస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనకు ఫ్రంట్ విత్ బ్యాక్ చేశారు. ఏంటంటే మనకు రెడ్ కలర్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి రెడ్ కలర్ ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. వీవింగ్ అంతా గోల్డ్ ఇచ్చేసి చాలా బాగుంది. సో దూరం నుంచి చూసినా దీని లుక్ చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకు బ్లూ కలర్ అనేది నెట్ ఇచ్చారండి. మనం ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. 3/4 కానివ్వండి లేదన్నా షార్ట్ కానివ్వండి. ఆ బ్లౌజ్ కానీ శారీ కానీ అంటే పార్టీస్ కానీ దేనికైనా క్యారీ చేయొచ్చు అంటారు. సరే అండి, మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 లోపే పడుతుందండి. ఇది వచ్చేసి మనకు బ్లూ విత్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటారండి. ఓకే, ఇదంతా సారీ మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. సో అందరికి చాలా ఫేవరెట్ కలర్ లో బ్లూ కలర్ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బ్లూ కి. సో ఇది వచ్చేసి మనకి హాఫ్ వరకు కొంచెం మనకు నీ లెంత్ వరకు అనేది బ్లూ కలర్ యాడ్ అవుతుంది. అక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు అంతా కూడా క్రీమ్ కలర్ మీద ఈ లేజీ వర్క్ అనేది మనకి ఇదంతా కూడా స్టిచ్చింగ్ కాదండి, ఇది మొత్తం స్టిచ్ చేసినట్లుగా మనకు ఐరన్ తోటి బోర్డర్ అనేది స్టిచ్ చేసి. ఇది ప్యాచ్ అంటారా లేకపోతే? అంటే ఇది ఇప్పుడు బనారస్ లోనే మనకు కొంతమంది కట్ వర్క్స్ అనేది వచ్చింది కదా, అందులోనే మనకి ఇప్పుడు ప్యాచెస్ అనేది డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇది మనకి జస్ట్ మనకి ఐరన్ తోటే సారీలో ఇంక్లూడ్ అయిపోతుంది. జస్ట్ మనం దీన్ని బోర్డర్స్ మనకి ఐరన్ తోటి సారీకి ఇంక్లూడ్ అయిపోతుంది. సో బార్డర్ దగ్గర దీని లుక్ చాలా బాగా వస్తుంది. బ్లూ తోటి మనకి డార్క్ అండ్ లైట్ బ్లూ తోటి ఇచ్చి మధ్యలో అంతా కూడా గోల్డ్ టచ్ ఇచ్చారు కదా, ఈ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది బోర్డర్ అనేది. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ మనకు ఇది కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ టైప్ లోనే కంటిన్యూ గా ఇచ్చారండి. ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మళ్ళీ మనకు పింక్ కలర్ వచ్చింది అనేది. ఓకే అండి, చాలా బాగుంది. ఇదంతా కూడా మనకు ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బనారస్ జార్జెట్ తీసుకుంటున్నమాట. బనారస్ డిఫరెంట్ డిజైనింగ్ వస్తుంది, డిజైన్ వస్తుంది. సేమ్ కలర్ తోటి బ్లూ కలర్ మీద మనకు బనారస్ జార్జెట్ తీసుకొని దీంట్లో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి సర్కిల్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూ ఇచ్చారు అనమాట. సేమ్ బోర్డర్ కంటిన్యూ పైన కింద. సో మొత్తం అంతా కూడా ఇలాగే సర్కిల్స్ గా వస్తుంది. ఓకే, మరి ఈ సారీకి పళ్ళు ఇలానే కంటిన్యూ వచ్చేస్తుంది. పళ్ళు ఇలా వస్తుంది. సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది. డిజైనర్ కంటే ఇంకా కొంచెం డిఫరెంట్ గా క్రియేటివిటీ అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. సరే అండి, బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారండి. జూట్ క్లాత్ తీసుకుంటారు అనమాట. ఈ బోర్డర్ అనేది మనకు హ్యాండ్స్ కి కంటిన్యూగా ఇస్తారు. ఓకే, సారీలో వచ్చిన బోర్డర్ మనకు హ్యాండ్స్ కూడా ఇస్తారు. బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, దీని డిజైనింగ్ బాగుంటుంది అంటారా లేకపోతే ఇలానే ప్లెయిన్ గా ఉంటే బాగుంటుందా ఇలాంటి సారీ? అంటే దీనికి ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ప్లెయిన్ గానే బాగుంటుంది. సో ఈ సారీ అంటే ఎలాంటి ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అంటే? టీనేజ్ వాళ్ళకి కానివ్వండి, కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళకైనా కూడా చాలా బాగుంది, సూట్ అవుతుంది అంటారా? ఓకే అండి, దీని రేంజ్ ఎలా ఉంటుంది? దీని రేంజ్ వచ్చేసి మనకి 2 నుంచి 22 లోపే పడుతుందండి. 2200 నుంచి 2000 లోపే ఉంటుంది. సో హాఫ్ అండ్ హాఫ్ సారీస్ లో చాలా మంచి కలెక్షన్ ఈ రోజు మా శాఖలో పరిచయం చేశారు. ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి స్త్రీ తప్పనిసరిగా తన జీవిత కాలంలో పుకార్లను ఎదుర్కొనే ఉంటుంది. స్త్రీ అనే కాదు, సమాజంలో సుమారు 95% మంది ఏదో ఒక సందర్భంలో ఈ పుకార్ల బారిన పడే ఉంటారు. 90% మంది పుకార్లను ప్రచారం చేసి ఉంటారు. పుకార్లను ప్రచారం చేసేవాళ్ళు ఆ విషయంలోని మంచి చెడు గురించి ఆలోచించరు. తమకు తెలిసిన విషయాన్ని తమదైన సొంత బాణీలో ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. అసలు చెడు పుకార్లే 50% వరకు ఉంటాయని ఓ అంచనా. మంచిని ప్రచారం చేసినా, చెడును ప్రచారం చేసినా ఆ సంబంధిత పురుషుడు లేదా స్త్రీ కష్టాల బారిన పడుతుంది. ఇల్లు, కార్యాలయాలు, కళాశాలలు ఇలా ఒకటేమిటి, ప్రతిదీ పుకార్లమయమే అంటారు వీటి గురించి అధ్యయనం చేసిన సామాజిక మనోవిశ్లేషకులు. సరే, పుకార్ల వల్ల కలిగే లాభ నష్టాల గురించి మరికొన్ని సంగతులు చెప్పుకున్నా. ఇప్పుడైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు అమృత గారు ఉన్నారు. మరి తను ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమృత గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను నారాయణగూడ నుంచి వచ్చానండి. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను, ఆర్కిటెక్ట్.
ఓకే సరే, మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయాలనుకో? ఈ రోజు కాకరకాయ బెల్లం పులుసు అండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. కాకరకాయ, పచ్చిమిర్చి, గరం మసాలా, బెల్లం, కారం, ధనియాల జీలకర్ర పౌడరు, చింతపండు, కొత్తిమీర, ఉప్పు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, తగినంత నూనె. అమృత గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం బాండీ పెట్టి తాలింపు వేసుకున్నామండి. ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3-4 స్పూన్లు పడతాయండి దీనికి. నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? ఇది వేడెక్కగానే కొంచెం మనం పోపు గింజలు వేయాలండి. మనం ఇందులో అన్ని ఆవాలు, జీలకర్ర, పప్పులు, సాయిపప్పు అన్ని ఉంటాయి. జనరల్ గా పోపుకి ఏవైతే వేసుకోవాలో అవి వేసేసుకోవాలి మనం. ఓకే, అది వేసేసుకున్న తర్వాత అది కొంచెం వేయించాలి, చిటిపట అనాలి. అది వేగగానే ఉల్లిపాయలు వేయాలండి. ఓకే, మనకు సరిపడంతా. సో జనరల్ గా పులుసుకి ఎన్నైతే ఉల్లిపాయలు వేసుకోవాలి సరిపోతుంది, అన్ని వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తొందరగా మగ్గాలంటే మనం ఉప్పు వేసుకోవాలండి, సరిపడంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయలు వేసిన తర్వాత తొందరగా మగ్గుతుంది. మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో. మంచిగా ఫ్రై అయిన తర్వాత సరిపడంత కారం. ఈ పులుసు కదా కొంచెం కారం పడుతుంది మనం. ఓకే, తర్వాత ఈ ధనియా, జీలకర్ర వేయించి మిక్సీ పట్టాలండి. సో మనకి స్మెల్ కోసం ధనియా, జీలకర్ర వేయించేసి పౌడర్ చేసాము. రుచి కోసం కూడా దాన్ని ఒక స్పూన్ వేసుకోవాలా? స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి దీన్ని. ఓకే, మనం దగ్గర పడుతూ ఉండాలి. దీన్ని మంచిగా మగ్గనివ్వాలి. అంతకుముందే మనం ఈ తాలింపు వేసుకునే ముందు మనం ఇది కాకరకాయని కొంచెం అంత నీళ్ళలో ఉప్పు, పసుపు, చింతపండు వేసి ఉడికించాలి. ఓకే, ఉడికిచ్చి ఆ నీళ్ళు తీసేసి నూనెలో ఫ్రై చేయాలి. ఓకే, ఫ్రై చేసాక ఇలా వస్తాయి. ఈ కాకరకాయలో ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా ఉడికించి ఇట్లా మనం బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం. ఏంటంటే కొంచెం క్రిస్పీగా ఎలాగా అయిపోయాయి. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి కదండి. అవును, ఈ ఫ్రై అయిన దాంట్లో మనం ఈ కాకరకాయ ముక్కలు వేసేయాలి. వేసేయమంటారా? వేసేయండి. బాగా వేగిపోయాయి కదా? బాగా వేయించండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలన్నీ వేసేయండి. ఓకే, ఈ ముక్కలన్నీ మనం వేసి కొంచెం ఫ్రై చేయాలండి. సో అమృత గారు, మనకి కాకరకాయ ముక్కలు కూడా ఆనియన్స్ తో బాగా మంచిగా కలిసిపోయాయి. కారం, ఉప్పు కూడా దానికి పట్టేసాయి. దాని తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి. ఓకే, సో అంటే ఇట్లా మామూలు చింతపండు నానబెట్టేసి దాని పులుసు కొంచెం మంచిగా గట్టిగా తీసేసుకుని అందులో పోసేయాలండి. ఓకే, అంటే మనం దీన్ని కొంచెం చిక్కగా చేసుకోవాలి అంతేనా? దగ్గర అయ్యేదాకా చేసుకోవాలండి. ఓకే, దగ్గర అయిన తర్వాత కొంచెం దగ్గర అయ్యింది అంటే 3 అంతులు ఉడికి కొంచెం దగ్గర చిక్కగా వచ్చేసిందంటే మనం కొంచెం బెల్లం వేసేసుకోవాలి. అంతే, ఇంకా ఉడకాలండి. ఇంకా కొంచెం దగ్గర అవ్వలేదు, ఇంకొంచెం దగ్గర అవ్వాలి. అయితే మూత పెడదామా? మూత పెడదామండి. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెడదాం. ఓకే, మరి బెల్లం ఎప్పుడు వేయాలి ఇందులో? లాస్ట్ లో దగ్గరికి అయిపోయాక పెట్టాలి. ఓకే, సో ఇది దగ్గరకు అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఒక 2 మినిట్స్. ఓకే, అమృత గారు, మనం 2 మినిట్స్ వెయిట్ చేసాం కదా మూత పెట్టి. సో దగ్గరగా వచ్చిందా లేదా పులుసు చూద్దాం. ఒకసారి చూద్దామండి. ఓకే, దగ్గరికి అయిపోయిందండి. స్మెల్ కూడా బాగుంది, కలర్ఫుల్ గా చూడటానికి ఎంత బాగుంది కదండి. తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలండి. వేస్తారండి. గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కలపాలి. కొంచెం కలపండి. చూసారండి రుచి, అది నూనె అంతా కొంచెం పైకి వచ్చేసింది. తర్వాత ఇంకా కొత్తిమీర వేయడమే.
కొంచెం లాస్ట్ లో చిక్కడంత బెల్లం వేయాలండి, ఇది రుచి కోసమే. ఓకే, కొంచెమే వేశారు కదా, కొంచెం చాలండి, ఆ కొంచెం మీద మనకు రుచి వచ్చేస్తుంది. ఓకే, బెల్లం వేసి మెల్ట్ అవ్వాలి అంతే. మెల్ట్ అవ్వాలి అంతే. ఓకే, అయిపోయిందని ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే మనం. ఓకే, సో సర్వింగ్ బౌల్ లో తీసేసుకోండి. కాకరకాయ బెల్లం పులుసు రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకే ఓకే అండి, కాకరకాయ బెల్లం పులుసు రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కాకరకాయ బెల్లం పులుసుకి కావలసిన పదార్థాలు: బెల్లం, కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా, పోపు దినుసులు, ఆయిల్ తగినంత. కాకరకాయ బెల్లం పులుసు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సాల్ట్, కారం, వేయించిన జీలకర్ర, ధనియాల పౌడర్ బాగా వేగిన తర్వాత ముందుగా ఉప్పు, చింతపండులో ఉడికించి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలను వేసి మరి కాసేపు వేయించి చింతపండు గుజ్జును వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించి చివరిగా కొత్తిమీర, బెల్లం వేసి మరొక నిమిషం పాటు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, కాకరకాయ బెల్లం పులుసు రెడీ. ఓకే అండి, కాకరకాయ బెల్లం పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో ఇది రైస్ కి ఇంకా బాగుంటదేమో కదా. రైస్ కి బాగుంటది, చపాతీస్ కి బాగుంటది, రైస్ కి అయితే బాగుంటది. బాక్సెస్ లోకి మనం పెట్టుకొని తీసుకెళ్లొచ్చు. అమృత గారు, నిజంగానే మీ చేతి వంట అమృతంలా ఉంది, చాలా పర్ఫెక్ట్. ఎంత బాగుందంటే చిన్నపిల్లలు తినేయచ్చు, ఎవరైనా తినేయచ్చు. కాకరకాయ నాకు మొన్నటి వరకు ఇష్టం ఉండదు, సో ఇలా చేసుకొని ఇక నుంచి నేను స్టార్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. సో ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్ CCL ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. సకులు చూసారు కదా, అమృత గారు తయారు చేసి చూపించిన కాకరకాయ బెల్లం పులుసు చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0402355640కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. నమస్తే. సహజంగా ఓర్వలేనితనం నుంచే పుకార్లు పుడతాయి. ఒకరు చదువులో బాగా రాణిస్తున్నా, కార్యాలయంలో ఇతరులతో మంచిగా మెలుగుతున్నా, అధికారితో దగ్గర సంబంధాలు ఉన్నా పుకార్లు పుట్టిస్తారు. ఇతరులను అభినందించడం కంటే, వారి శ్రమను గుర్తించడం కంటే, వారిలోని ప్రతిభను మెచ్చుకోవటం కంటే వారిని తక్కువ చేయటానికి పుకార్లను ఆయుధంగా వాడతారు. శత్రుత్వం ఉన్నా, మాట పట్టింపులు వచ్చినా మీ ప్రవర్తన మీద, మీ మాట తీరు గురించి పుకార్లు పుట్టించడం చాలా మందికి ఉండే సహజ గుణం. ప్రతిభను గుర్తించలేని వాళ్ళు, తమలోని లోపాలను అధిగమించలేని వాళ్లే చెడు పుకార్లు పుట్టిస్తారనేది కూడా నిజం. ఈ పుకార్లు పుట్టించే వాళ్ళు సంకుచిత స్వభావం కలవాళ్లే ఉంటారు. తమలోని లోపాన్ని కప్పిపుచ్చుకొని ఇతరులను పుకార్ల ద్వారా కించపరచడం ద్వారా సంతోషిస్తారు. పుకార్ల గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఆరోగ్య మంత్రలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ మధుకిరణ్ గారు. మరి ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మధుకిరణ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేస్తున్నారు? ఓకే, ఇవాళ మనము ఈ మధ్య కాలంలో చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం అండి అసిడిటీ గురించి మాట్లాడుకుందాం. యాసిడిటీ అంటే యాసిడిటీ అంటే ఏంటి? ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇది? యాసిడిటీ అంటే చాలా రకాలుగా కనిపిస్తుందండి మనకి. సో ముఖ్యంగా చూసుకుంటే కడుపులో మంట, గ్యాస్ ప్రాబ్లం అంటాం కదా, చాలా కామన్ గా మన వాడుక భాషలో వాడే పదం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని. సో చిన్నపిల్లలకి చూడండి గ్యాస్ ప్రాబ్లం అంటారు, పెద్దవాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం అంటారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో రిలేట్ చేస్తారు. ఎందుకు గ్యాస్ అనేసరికి స్ట్రెస్ అంటారు, టెన్షన్ ఎక్కువ పడుతున్నారు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అంటారు. అంటే చాలా ఎక్కువగా వింటున్నాం కదా ఈ రోజుల్లో ఏ పదం. సో దాని గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు. సో యాసిడిటీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి?
ఎసిడిటీ వల్ల ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ త్రేన్ఫుల్గా బయటికి రావడం కానీ, లేకపోతే గ్యాస్ అంటే మోషన్స్ ప్రాబ్లం అంటే విరోచనాలు కంటిన్యూస్గా విరోచనాలు అవడము, లేదంటే కడుపులో మంట, కడుపులో నొప్పితో బాధపడుతూ ఉండడము, లేదంటే విపరీతంగా వాంతులు అవడము, ఇలాంటివన్నీ అంటే దాని లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది అని తెలుసుకోవడానికి. అండ్ అవి మనం తెలుసుకునే విధంగా ఏంటంటే ముఖ్యంగా కడుపులో మంట అంటే ఏదైనా తినేటప్పుడు కానీ, ఏదైనా ఎక్కువగా ప్రేణుపుల ద్వారా బయటికి రావడము, అండ్ కడుపులో విపరీతంగా మంట ఉండి ఆకలి అనేది వేయకపోవడం లాగా, లేదంటే అలాగా తరచుగా మోషన్ అంటే విరోచనాలు లాగా కంటిన్యూస్గా విరోచనాలు అవ్వడం కానీ, అండ్ విపరీతంగా వాంతులు అవుతాయి, సడన్ గా విపరీతంగా వాంతులు అవడం కానీ, ఇలాంటివి ఏదైనా అంటే ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అని పేరు అనమాట. సో గ్యాస్ట్రైటిస్ అని దాన్ని చెప్పుకోవచ్చు మనం. అసలు ఈ ఎసిడిటీ అనేది ఎందుకు వస్తుంది? ఎసిడిటీ ప్రాబ్లంకి ముఖ్య కారణాలు ఏంటంటే అండి ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్. సో ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాల్సింది సో బయట ఆహారం తీసుకోవడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అలాగే మనం టైం ప్రకారం ఆహారం తీసుకోకపోవడం, సమయం పాటించకపోవడం ఆహారం తీసుకునే దాంట్లో, అండ్ పద్ధతి ప్రకారంగా అంటే ఎలా అంటే ఎప్పుడు టైం పాటించకుండా అర్ధరాత్రి తినడము, లేదంటే ఎప్పుడు అంటే అప్పుడు ఒకటేసారి ఎక్కువగా తీసుకోవడము, అలాగే సమయం పాటించకుండా చేయడం, కొన్ని నియమాలు పాటించకుండా ఉండడం, ఆహార నియమాలు పాటించకపోవడం, లేదంటే ఫిజికల్గా పెద్ద ఎక్సర్సైజ్ కానీ అంటే వ్యాయామం లాంటివి సరిగ్గా పాటించకపోవడము, ఇలాంటివన్నీ ఏంటంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఎక్కువగా దోహదపడతాయి అనమాట. అంటే ఫుడ్ వల్ల కూడా మనకి ఎసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ తప్పకుండా అండి. ముఖ్యంగా మనకి ఎసిడిటీ ఈ రోజు మన ఫుడ్ హ్యాబిట్స్ మీద ఎక్కువగా బేస్ అయి ఉంటుంది. సో ఫస్ట్ దాని పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ మసాలాలు అలాంటి ఆహారం తీసుకోవడం, లేకపోతే బాగా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అంటే బాగా కారంగా ఉన్నవి తీసుకోవడం వంటివి, లేదంటే ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు అంటే బయట ఇప్పుడు మనకి హోటల్లో ఇది కానీ ఎక్కువగా నూనెలో వేయించిన పదార్థాలు, ఫ్రైస్ ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తినడం, లేదంటే జంక్ ఫుడ్స్ బయట వెళ్ళి ఇప్పుడు ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది కదా, సో ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోవడము, ఇలాంటివన్నీ ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ ఇలా చేస్తాయి. అంటే డైజెషన్ ఇప్పుడు దేనికైనా మనం ఎక్కువ ప్రెషర్ ఇస్తే సో ఆటోమేటిక్గా ప్రాబ్లమే కదా. అందుకని ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ ఇవన్నీ ఎక్కువ మనం ఏంటంటే అవి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎక్కువ ప్రెషర్ ఇచ్చేసరికి ఆ లోడ్ అంతా డైజెస్టివ్ సిస్టమ్ మీద పడుతుంది అనమాట. సో మన ఆహార అలవాట్లు మార్చుకోవడం అంటే ఆహార అలవాట్లు అనేది ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. మధుకిరణ్ గారు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు యాసిడిటీ అనేది ఉంటుంది అంటే ఒక్కొక్కసారి పెరిగిపోతుంది అని అంటారు కదా, చాలా మంది అంటారు అలా, అది ఎంతవరకు నిజం? ఫాస్టింగ్ ఉండడం అంటే ఉపవాసాలు ఉండడం వంటివి, ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఒకటేసారి ఎక్కువగా ఆహారం తీసుకోవడం లాంటివి ఏంటంటే తప్పకుండా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డైజెస్టివ్ సిస్టమ్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మన ఉపవాసంగానే ఎక్కువసేపు తినకుండా ఉండేసి ఒకటేసారి ఎక్కువగా ఆహారం తీసుకుని అంటే పొద్దు నుంచి ఏం తినలేదు కదా అని అది మొత్తం కలిపి ఒకటేసారి ఆహారం తీసుకునేసరికి ఏంటంటే మనకి మన జీర్ణాశయం మీద ఆటోమేటిక్గా ఎక్కువ ప్రెజర్ ఇస్తున్నట్టే కదా మనం ఒకటేసారి ఇది చేయడం వల్ల. అలాంటి వాటి వల్ల ఏంటంటే అదంతా ఒకసారి మనకి జనరల్గా ఎలా ఉంటుందంటే అండి యాసిడ్స్ మన జీర్ణాశయం యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది మన ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడానికి. సో అది ఎలా ఉంటుందంటే ఒకటేసారి ప్రెజర్ ఎక్కువ వచ్చేసరికి ఎక్కువ యాసిడ్స్ ఒకసారి ప్రొడ్యూస్ అయిపోతాయి. సో దానివల్ల ఏంటంటే ఆ యాసిడ్స్ దీనికి తట్టుకోవడానికి అదే అంతా మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కింద వస్తుంది. సో అందుకని ఏంటంటే దానికోసం ఏంటంటే ఎక్కువసేపు అలాగా అంటే ఉపవాసాలు ఉండడం, లేదంటే ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండడం చాలాసేపు, అండ్ ఒకటేసారి హెవీ మీల్ లాగా అంటే బాగా ఎక్కువ తినేయడము, అలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది అనమాట. సో మధుకిరణ్ గారు, అంటే ఇప్పటి వరకు యాసిడిటీ రాని వాళ్ళ గురించి ఫుడ్ ఎలా తీసుకోవాలో చెప్పారు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? వచ్చిన వాళ్ళంటే అండి ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ వాటర్ బాగా తీసుకోవాలి, నీరు బాగా తీసుకోవాలి. అంటే దాహం వేసినా వేయకపోయినా సో నీరు కూడా టైం ప్రకారం అంటే ఇప్పుడు మన ఫుడ్ లాగే ఇలాగా వాటర్ కూడా ఒక టైం ప్రకారం అంటే కంపల్సరీగా రోజుకి మనం 3 to 4 లీటర్ వాటర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. సో అదేంటంటే వీలైనంత వరకు అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళకి ఏంటంటే వాటర్ అనేది తీసుకోవడం ఇంకా
చాలా అవసరం అన్నమాట. సో దాహం వేసినా వేయకపోయినా కొద్దిగా కొద్దిగా ఆరగా కొంచెం మంచినీళ్ళు తాగుతూ ఉండడము. సో అలాగే నెక్స్ట్ ఆహారం కూడా ముందు మనం చెప్పుకున్నట్టుగా కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడము. అండ్ ఆహారం తీసుకునేటప్పుడు బాగా నమిలి, అంటే పూర్తిగా నమిలిన తర్వాత ఏదో అంటే వేరే పరధ్యానంలో ఉండి టీవీ చూస్తూ ఏదో తినేసాం మింగేసాం అట్లా కాకుండా బాగా నమిలి ఆహారం తీసుకోవడము. ఎక్కువసేపు ఆహారం తీసుకోవడానికి అంటే ఇప్పుడు సపోజ్ భోజనం చేస్తున్నాం అనుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాల్లో తీసుకునే ఆహారం పావు గంట 20 నిమిషాలు టీవీ చూస్తూ లేకపోతే కబుర్లు చెప్తూ సో అంతసేపు చేస్తూ ఆహారం తీసుకోవడం, ఇలాంటి అలవాట్లు కొద్ది వరకు మానుకోవాలి. వీలైనంత వరకు అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్కహాల్ స్మోకింగ్ అనుకున్నాం. సో ఆల్కహాల్ దీనికి వెళ్ళినప్పుడు ఏంటంటే జనరల్గా తీసుకునేవి ఇప్పుడు చిప్స్ కానీ ఇలాగ బాగా ఫ్రైడ్ ఫుడ్స్ దాంతో పాటు తీసుకుంటారు కదా ఆల్కహాల్తో పాటు. ఇప్పుడు ఆల్కహాల్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకునే ఏంటంటే ఆటోమేటిక్గా ఇవి అన్నీ కూడా మన లివర్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీలైనంత వరకు అలాంటివన్నీ తగ్గించుకోవడం. అండ్ మనం తీసుకునే రోజువారీ ఆహారం విషయంలోకి వస్తే చాలా మందికి అండి పులుపు పడదు, అంటే పుల్ల రావడము, ఒకవేళ పులుపు సంబంధించిన పదార్థాలు ఏదైనా తీసుకుంటే అలాంటివి ఏంటంటే మనకు ఒకసారి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు వీలైనంత వరకు మన ఆహారాలు వాటిలో దానికి తగ్గట్టుగా మార్చుకొని పులుపు తీసుకోకుండా ఉండడం, మసాలాలు అవి కొద్దిగా తగ్గించి తీసుకోవడం. ఒకవేళ నాన్ వెజ్ అది తీసుకునేట్టయితే రాత్రిపూట కాకుండా వీలైనంత వరకు పగటిపూట తీసుకోవడం. ఎందుకంటే రాత్రిపూట నాన్ వెజ్ డైజెషన్ కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఎక్కువ చేసే యాక్టివిటీ ఏమి ఉండదు కదా రాత్రిపూట భోజనం చేసిన తర్వాత. అందుకని వీలైనంత వరకు పగటిపూట నాన్ వెజ్ తీసుకోవడం, రాత్రిపూట నాన్ వెజ్ అవాయిడ్ చేసి. సో అలాంటివి ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటే దానివల్ల తొందరగా మనం రిలీఫ్ ఉంటుంది. మధుకిరణ్ గారు, అసిడిటీ అంటే ఏంటి అండ్ అలాగే అసిడిటీ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా సకులకు చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. స్త్రీ పురుషుల సంబంధాలపై పుకార్లు పుట్టడం ఎక్కువే. స్త్రీ పురుషులు కొద్దిగా చనువుగా మెలిగినా, నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించినా వెంటనే చెవులు కొరుక్కునే వాళ్లే ఎక్కువ. వారిద్దరూ మంచివాళ్లైనా లేనిపోని ఊహలను జతచేసి చెడును పుకార్ల రూపంలో పుట్టిస్తారు, ఇతరులకు చెప్తారు. దీని వెనుక మానవ స్వభావాన్ని అర్థం చేసుకుంటే ఈ పుకార్లు పుట్టించే వాళ్లకు సన్నిహితులు లేకపోవటం, వారిలో కలిగే జలసీయే కారణమంటారు నిపుణులు. యువతీ యువకుల మధ్య పుట్టించే పుకార్లలో 90% నిజాలు ఉండవని చెప్తున్నారు వీటిపై అధ్యయనం చేసిన వాళ్లు. స్త్రీలు స్నేహితులుగా ఉంటే ఒకరికి తెలియకుండా ఒకరు మరొకరిపై పుకార్లు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇవి వారి వారి సంబంధాలను చెడగొట్టేవిగా, ఎదుటివారిలోని నైతిక విలువలను చెడు చేసేవిగా ఉంటాయి. పుకార్ల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. టెర్రకోటతో అందమైన జ్యువెలరీని అంటే ఒక ఫ్లోరల్ పెండెంట్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు తనుజ గారు. మరి అదేంటో చూసి మనము నేర్చుకుందాం. నమస్తే అండి తనుజ గారు. నమస్తే సుజాత గారు. తనుజ గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు టెర్రకోటలో ఒక మంచి ఫ్లోరల్ పెండెంట్ ని చూపిస్తానన్నారు. అవునండి. మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. టెర్రకోట క్లే, హుక్స్, ఐ పిన్స్, రింగ్స్, మీడియం, ప్లంగర్, కలర్స్, రిబ్బన్ థ్రెడ్, కటర్, పిల్లర్, స్కెచ్ పెన్ క్యాప్, బ్రషెస్, చపాతీ రోలర్. ఓకేనండి తనుజ గారు, ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి కదా? అవునండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్లే తీసుకోవాలండి. మామూలు జనరల్ క్లే లాగా కాకుండా టెర్రకోటా క్లే సెపరేట్ గా దొరుకుతుందండి. ఓకే, ఇది మీరు ఏదైనా నేర్చుకున్నారా ముందు? నేర్చుకున్నానండి. నేర్చుకున్నాను. ఓకే, టెర్రకోటా జ్యువెలరీ తయారు చేయడం నేర్చుకున్నానండి. ఓకే, సో ఇందులో ఏమేమి చేయొచ్చండి? మామూలుగా జ్యువెలరీకి ఏమేమి చేస్తామో అవన్నీ చేయొచ్చండి. జుమ్కాస్, పెండెంట్స్, బ్యాంగిల్స్ అంటే చేయొచ్చు కానీ ఇరిగిపోతాయండి, లైఫ్ ఉండవు. ఇంకా యాంక్లెట్స్, మన క్రియేటివిటీ అన్ని చేసుకోవచ్చండి. ఓకే, ఇంకా మన ఇంట్రెస్ట్ ని బట్టి. సో ఫస్ట్ ఒక చపాతీ కర్రతో దాన్ని చపాతీ లాగా వత్తేస్తున్నారు. యా. బాగా సన్నగా అయ్యే వరకు చేయాలండి? లేదండి, ఒక 1/2 ఇంచ్ మందం ఉండాలి, లేకపోతే మనకి విరిగిపోతుంది. దీన్ని ప్లంగర్ అంటారండి. ప్లంగర్. సో ప్లంగర్ ని పెట్టేసి మౌల్డ్ లాగా తీసుకోవడానికి కదండి? అవునండి. ఇలా పైకి అనగానే మనకి ఫ్లవర్ షేప్ రెడీగా వచ్చేసింది. ఒకసారి చూడొచ్చండి, ఇది విరిగిపోతుందా మెల్లిగా? దాన్ని డ్రై చేస్తామండి 3 days. 3 days వరకు 3 days డ్రై చేసిన తర్వాత మనం పాటర్కి ఇస్తే ఫైర్ చేసిస్తాడు, కాల్చిస్తాడు.
సో ఇప్పుడు మనం ఏదైతే టెరకోటా ఫ్లవర్ ని తీసుకున్నామో మట్టిలోంచి అంటే క్లేలోంచి తీసుకున్నామో దీన్ని 3 రోజుల వరకు ఎండబెట్టాలండి. ఆ తర్వాత మామూలుగా కుండలు కాల్చే వాళ్ళు ఉంటారు కదా, కుండలు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు కొంచెం లైట్ గా కాల్చి ఇస్తారు దీన్ని. అప్పుడు లైఫ్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. లేకపోతే 3 డేస్ తర్వాత కూడా మనం కలర్ చేసి వేసుకోవచ్చు. కానీ అలా కాల్చేయడం వల్లే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, మన్నిక ఉంటుంది. ఓకే. దీనికి మనం ఇది ముందరే ఐపీని ఇన్సర్ట్ చేసేసుకోవాలండి. ఓకే. అండ్ పెట్టేసి నేను దీనికి కొంచెం ఎఫెక్ట్ కోసం ఇంప్రెషన్ ఇస్తున్నా స్కెచ్ పెన్ క్యాప్ తోటి. ఓ నైస్. దీన్ని ఇప్పుడు 3 డేస్ ఎండబెట్టాలి. అవునండి. సో ఆల్రెడీ ఎండబెట్టినటువంటి ఫ్లవర్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకొని మిగతా అదంతా రెడీ చేద్దాం. అవును. ఓకే సుజాత గారు, ఇప్పుడు నేను ఫైర్ అయ్యి తీసుకొచ్చానండి. ఇట్లా ఉంటాయి ఫైర్ చేసిన తర్వాత. సో కాల్చిన తర్వాత నల్లబడుతుంది. అవునండి. ఇప్పుడు దీని మీద మనం పెయింటింగ్ వేసేసుకోవటమే. ఓకే. సో మామూలుగా ఇలా అలాగే ఉంచితే రెడ్ గా ఉంటుంది, దాన్ని కాల్చితే నల్లగా అవుతుంది. అవునండి. ఓకేనండి. ఈ కలర్స్ ఏం కలర్స్ అండి? ఏ కలర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు అండి, పర్టికులర్ గా ఇదే అని ఏం లేదు, మన ఇష్టం. సో మెల్లిగా అలా వేసుకోవాలండి, స్పీడ్ గా రబ్ చేయకూడదు దానిపైన. అవును. బ్లాక్ అవుతుంది కదండి కాల్చినప్పుడు, అండ్ మనం ఏ కలర్ వేసినా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదండి ఒక ఫ్లవర్? కంప్లీట్ అయిందండి. నేను చిన్నవి ఇయర్ రింగ్స్ కూడా తెచ్చాను. ఓకే ఓకే. సో ఇది మనం పెండెంట్ గా యూజ్ చేస్తే అదే సేమ్ పెండెంట్ చిన్న సైజ్ లో ఇయర్ రింగ్స్ ని యూజ్ చేస్తాం, చిన్నది. ఓకే. సో 3 ఫ్లవర్స్ కి కూడా అలా కలర్ వేసేసుకోవడం. సో 3ంటికి కలర్ చేయడం అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? నేను మధ్యలో కొంచెం ఎల్లో వేసుకుంటున్నానండి. ఓకే. సో మనం ఆల్రెడీ పింక్ కలర్ ని యూజ్ చేసాం కదండి, ఇప్పుడు ఎల్లో కలర్ ని తీసుకుని మిడిల్ లో వేస్తున్నారండి ఇది. ఓకే. ఓ మంచి లుక్ వచ్చేసిందండి. స్కెచ్ పెన్ మనం ఇంప్రెషన్ ఇచ్చాం కదా, ఎలివేట్ అవుతా ఉంటుంది. ఇవి చేసుకునేప్పుడు ఏమైనా ఐడియాస్ ఉంటాయండి? మన క్రియేటివిటీ అండి, అలా చేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి. డ్రెస్ మ్యాచింగ్ ఏదైనా ఉంటే పక్కన పెట్టుకొని వేసుకోవచ్చు. చాలా 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 అందంగా కనిపిస్తున్నాయి పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. దాన్ని నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని మనం అటాచ్ చేసేసుకోవటమేనండి థ్రెడ్ కి, అంతే. ఓకే. మరి ఇయర్ రింగ్స్ అండి? ఇయర్ రింగ్స్ కి హుక్స్ పెట్టుకోవాలి. సో ఇయర్ రింగ్ రెడీ అయిపోయింది. రెడీ. చాలా చాలా ఈజీ అండి, బట్ చూడడానికి మాత్రం ఎంత ట్రెండీగా ఉందో. సో మనకు కొంచెం ఓపిక ఉండాలి, కానీ ఇలాంటివన్నీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. చాలా ఈజీ. ఓకే. ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయి కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నారు? థ్రెడ్ కి నేను పెండెంట్ ని అటాచ్ చేస్తున్నాను. సో ఈ థ్రెడ్స్ ఎక్కడ దొరుకుతాయి? క్రాఫ్ట్ షాప్ లో దొరుకుతాయండి. సో ఈ థ్రెడ్స్ కూడా క్రాఫ్ట్ షాప్ లోనే దొరుకుతాయి. సో అలా ఒక రింగ్ లోంచి ఇంకో రింగ్ లోకి అటాచ్ చేస్తూ పెట్టేసుకోవాలి. ఫిక్స్ చేసాం. సో ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి. ఎంత ఫాస్ట్ గా ఇంత అందమైన జ్యువెలరీని రెడీ చేశారు. నైస్. అండ్ తనుజ గారు ఇలా తయారు చేసిన ఇంకేమైనా ఉంటే చూపిస్తారా? ఉన్నాయండి, చూపిస్తాను. సుజాత గారు చూడండి, ఇవన్నీ నేను చేసినాయనండి. ఓ. సో ఫస్ట్ ది మనం ఇప్పుడు చేసింది కదండి, ఇది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బీట్స్ అన్నమాట. అవునండి. మీరు అన్నారు కదా టెరకోటాతో ఇంకా ఏమేం చేసుకోవచ్చు అని, ఇట్లా లాంగ్ హారం ట్రెండీగా ట్రెడిషనల్ గా కూడా చేసుకోవచ్చు. ఇదండి దీన్ని అంటారు, ఇది కూడా ట్రెండీ పెండెంట్ అది. అండ్ మనం ఇప్పుడు వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది. ఓకే ఓకే. అండ్ సేమ్ ఇలాగే బర్డ్. వావ్. మనం చేసే కలరింగ్ వల్ల ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనం తీసుకున్నటువంటి షేప్స్ వల్ల కూడా ఉంటుందండి. దాని క్రియేటివిటీ అంతా కూడా మన దగ్గర ఉండాలండి. సో మీరు ఆలోచించండి, తయారు చేసేప్పుడు ఇంకా కొత్తగా చేస్తే ఏది బాగుంటుంది, ఇంకో రకంగా చేస్తే ఎలా ఉంటుందని మనం ట్రై చేసుకుని చూస్తూ ఉండాలి. అవునండి. ఎనీవే తనుజ గారు, మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత గారు. కొంతమంది వింతగా తమపై తామే పుకార్లు సృష్టించుకుంటారు. తమ ప్రత్యేకతను 10 మంది గుర్తించాలని ఇలాంటివి ప్రచారం చేసుకుంటారు, గొప్పలు చెప్పుకుంటారు. ఇవి ఇతరులు నమ్మాలని కోరుకుంటారు.
కానీ మీ మీద ఇలాంటి పుకార్లు ప్రచారం జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదంటే వ్యక్తిత్వం కోల్పోవలసి వస్తుంది. పుకార్లలో సాక్ష్యాలు దొరకవు. కాబట్టి ఎదుటి వ్యక్తిని నిలదీస్తే నవ్వుల పాలవుతారు. మౌనమే మంచిది. అలానే మీ ప్రవర్తన హద్దుల్లో ఉండేలా చూసుకోవాలి. పుకార్లు పుట్టించే వారిని దూరం చేయాలి. వారితో అవసరం ఉన్నంత వరకు మాత్రమే మెలగాలి. పరిచయాన్ని పెంచుకోకూడదు. మీ మీద పుకారు వచ్చినా అనుకూలమైన సందర్భం వచ్చే వరకు వేచి ఉండి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందే తప్ప ఆవేశానికి లోను కాకూడదు. ఏది ఏమైనా పుకార్ల పట్ల జాగ్రత్త వహించడం, మీకు ఆ అలవాటు ఉంటే మానివేయటం మంచిది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.